న్యూస్ ఒకటి కాదు రెండు కాదు రెండున్నర దశాబ్దాలుగా నరకం ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారికి న్యాయం జరగలేదు. మూత్రపిండాల వ్యాధులతో ఉద్దానం ప్రాంతంలో వేలాది మంది మృతి చెందారు. అందుకు 10 రెట్లు బాధితులు మంచాలపై మూలుగుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా అనుభవిస్తున్న కిడ్నీ రోగుల దీనగాథ. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన సర్కారు 20 ఏళ్లు గడుస్తున్నా మళ్లీ సర్వేలు చేపడుతుండటంతో బాధిత ప్రాంతాల్లోని జనం భగ్గుమంటున్న వైనంపై ఓ రిపోర్ట్. ఒకవైపు పిట్టల్లా జనం రాలిపోతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మూత్రపిండాల వ్యాధుల తీవ్రత ఉద్దానం ప్రాంతంలో ఎక్కువగా ఉంటే 25 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడం మూలంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వేలల్లో మరణించి వందలాది గ్రామాల్లో లక్షల్లో బాధితులు ఆందోళన చెందుతుంటే మళ్లీ రెడ్డి వచ్చి మొదలెట్టండి అన్న చందంగా 450 మంది మెడికల్తో సర్వేలు జరిపించనున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీనరసింహ పేర్కొంటున్నారు. గతంలో ఉద్దాని ప్రాంతంలోని కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, వజ్రపు కొత్తూరు ప్రాంతాల్లో అనేక సర్వే బృందాలు పర్యటించాయి. సర్వేలు జరపడమే తప్ప వాటి ఫలితాలు స్థానికులు చూసిన పాపాన పోలేదు. నమూనాల సేకరణ తప్ప వ్యాధి కారణాలు కనుగొనటం లేదని బాధిత ప్రాంతీయులు అధికారుల తీరు పట్ల మండిపడుతున్నారు. 25 సంవత్సరాల నుండి మూత్రపిండాల వ్యాధులు ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తున్నాయి. అయినా వ్యాధి తీవ్రత ఇందుకు పెరుగుతోంది. కిడ్నీలు ఎందుకు చెడిపోతున్నాయి, వ్యాధి మూలాలు ఎక్కడున్నాయి, నివారణ ఎలా సాధ్యమన్న విషయంపై 2.5 దశాబ్దాలుగా తాత్సర్యం చేస్తున్నారని, ఇప్పుడు మళ్లీ సిగ్గు లేకుండా సర్వేలు జరపడం ఏమిటని ఉద్దాన ప్రాంతీయులు ప్రశ్నిస్తున్నారు. బృందాల సర్వే అంటూ అనవసర ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆ ఖర్చుతో స్థానికంగా ఒక డయాలసిస్ సెంటర్ అయినా ఏర్పాటు చేయాలని మొరపెట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కైటి మండలంలో ఈ ఉద్యానవనము, దీన్ని ఉద్యానముగా అని కూడా అంటారు. ఈ ఉద్యానవనంలో 4 మండలాలు ఉన్నాయి. కవిటి మండలం, ఇచ్చాపురం మండలం, కంచిలి మండలం, సోంపేట మండలం. ఈ 4 మండలాల్లో వేలాది మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దానికి ఈ ప్రభుత్వ వారు చర్యలు తీసుకోకుండా ఈ మధ్యనే ఒక 100 బృందాలు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నాము, దేని వల్ల వస్తుందని ఆ బృందాలు సర్వే చేస్తున్నట్టుగా మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ మధ్యనే తెలియజేశారు. అసలు ఈ బృందాలు ఎందుకండి? ఈ బృందాల బదులు ఆ బృందాలకు అయ్యే ఖర్చుని ఈ ప్రాంతాల్లో ఒక డయాలసిస్ కేంద్రం కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఆ ఖర్చుతోనే పెడితే ఇంకా డబ్బులు మిగులుతాయనే మా ఆవేదన. ఈ ప్రాంతంలో అసలు పూర్వం నుండి గత 20 సంవత్సరాల నుండి ఈ సర్వేలు జరుపుతూనే ఉన్నారు. కానీ ఏ సర్వే కూడా ఫలానా దీనివల్ల ఈ ప్రాంతానికి కిడ్నీ వ్యాధి అనేది వస్తుందని స్పష్టమైన ఒక రిపోర్ట్ అయితే ఈ ప్రాంతం వారికి ఎవరికీ అందలేదు. సర్వేల పేరుతో కాలయాపన చేయడం కన్నా స్థానికంగా డయాలసిస్ కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే బాధితులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని బాధితులు పేర్కొంటున్నారు. ఉద్దానం ప్రాంతంలోని 5 మండలాల్లో ప్రతి గ్రామంలో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులున్నారని, వారంతా సదరు ప్రాంతాలకు వైద్యం కోసం వారం వారం తిరుగుతూ నరకం అనుభవిస్తున్నారని బాధిత ప్రాంతీయులు ఆవేదన చెందుతున్నారు. సర్కారు, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టి రోగులకు నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. కిడ్నీల పైన సర్వే అని ఒక బృందం వైజాగ్ నుండి వచ్చి బుర్వంక హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే నిన్న మొన్ననే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా పరీక్షలు అనేసి, నీరు అనేసి, దీని మీద అధ్యయనం అనేసి కోట్ల రూపాయలలో దండగ చేస్తున్నారు. కానీ దానివల్ల ఇప్పటికి కూడా ప్రయోజనం లేకుండా అసలు ఎందుకు వచ్చింది, ఇది మూలం ఎక్కడున్నది అనేటటువంటిది ఏ ఒక్కరు కూడా తేల్చకుండా ప్రజలతో, రోగులతో ఆటలాడుకుంటున్నారు. ప్రభుత్వానికి కానీ, సంబంధిత ఉద్యోగులకు కానీ తెలియదా ఇవి ఎందుకు వస్తున్నాయో? ఇన్ని పరికరాలుండి, ఇంత ధనముండి, ఇంత ప్రయోగశాలలుండి ఇంతటి వరకు కూడా ఎవరు కూడా ఎందుకు వచ్చింది అనేటటువంటి నిర్ధారించడం లేకుండా ఏవో బృందాలు వస్తున్నాయి, పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన మహమ్మారి కిడ్నీ మాయరోగాల ఉధృతికి కారణాల అన్వేషించడంలో ప్రభుత్వం విఫలం చెందుతోంది. ఇప్పటికైనా ముద్రనేద్ర వేడి ఉద్దానంలో తిష్టవేసిన కిడ్నీ వ్యాధుల తీవ్రతపై యుద్ధ ప్రాతిపదికన సర్కారు చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి గ్రామీణ వార్తలు. నమస్కారం.